భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని 13 విభాగాలుగా 89 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్కు 80 నుంచి 100 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ విధుల్లో 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు పలు స్థాయిల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. వారం రోజుల నుంచే గ్రేహౌండ్స్, ఆక్టోపస్, క్రైమ్ టీమ్స్ తో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో ప్రారంభం కానుంది. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ గారు, 2 రాష్ట్రాల గవర్నర్లు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే డిఫరెంట్ డిగ్నిటరీస్ అందరూ కూడా అటెండ్ అవుతారు. వీళ్ళతో పాటు ఈవీఐపీలు, ఈఐపీలు, అలాగే ఇతర రంగాలకు చెందినటువంటి ప్రముఖులు, ముఖ్యంగా రైతులు, ప్రజలు దాదాపు 3 లక్షల మంది ఈ మీటింగ్కి హాజరవుతున్నట్టు మనకు సమాచారం ఉంది. ఈ సమాచారం తెచ్చుకుంటే మనం దాదాపు ఈ పోలీసు బందోబస్తు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క పండుగ వాతావరణాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి, ప్రారంభోత్సవం చూడాలనే ఉద్దేశంతో దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందిని ఇక్కడికి మనం ప్రతి జిల్లా నుంచి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి పోలీసు ఫోర్స్ని మనకి డ్రా చేయడం జరిగింది. 7,000 మంది. దీంట్లో దాదాపు 30 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చారు. అలాగే డిఫరెంట్ ర్యాంక్స్ డీజీ సార్లు, అలాగే ఏడీసీ సార్లు, అలాగే ఐజీసీ, అలాగే డిఐసీ, ఎస్పీసీ, ఆల్ ర్యాంక్స్ ఐపీఎస్లో వచ్చారు. అలాగే అడిషనల్ ఎస్పీసీ, డిఎస్పీసీ వీళ్ళు 100లో వీళ్ళు అప్లై చేశారు. టోటల్గా 7,000 మెంబర్స్. దీన్ని సెక్టార్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. మీటింగ్ పాయింట్ ఒకటి, ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒకటి, రూట్ బందోబస్తులు, పార్కింగ్ ఏరియాస్, డిఫరెంట్ సెక్టార్లుగా డివైడ్ చేసి 2 సెక్టార్